పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజాసేవ భవన్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల బేల మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీ ప్రాదేశిక ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కంది శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను పెద్ద సంఖ్యలో గెలుచుకోవాలని సూచించారు. ప్రతి స్థానంపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలన్నారు. ఆయా మండలాలు, గ్రామాల నుండి గెలవగలిగే సత్తా ఉన్న వారి పేర్లను సేకరించి పరిశీలిస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని, కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల నాయకులు మరింత ఉధృతంగా పనిచేస్తున్నారు. మన లోక్సభ ఎలక్షన్లో కూడా బేల నుంచి మనకు 1200 లీడ్ రావడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనం కేవలం 1000 ఓట్లే మనం వెనుకబడి ఉండడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే బలమైన ఎంపీటీసీ అభ్యర్థుల్ని పెట్టి, బలమైన సర్పంచ్ అభ్యర్థుల్ని పెట్టి మన పార్టీలో బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు బాగా ఆలోచన చేయండి. అభి बीआरएस पार्टी तो बचने का नहीं दिख रहा है. बीआरएस पार्टी का मौत हो गया, बीआरएस पार्टी मर गया समझो. अभी हमारा कांग्रेस पार्टी के कार्यकर्ता है, लीडर है, 30 साल से कांग्रेस पार्टी में ही काम कर रहे हैं. अगर हम अच्छा बीआरएस पार्टी लोगों को हम नहीं लिए तो बीजेपी में जाने का संभावना रहता. तो अगले 50 साल कांग्रेस वर्सेस बीजेपी रहता फाइटिंग. बीआरएस तो मर गया समझो. बीआरएस में कोई नहीं बचता. बीआरएस में एक वार्ड मेंबर भी नहीं बचता, पूरे लोग मर जाते. माने उसका पॉलिटिकल डेथ होगा, राजनीतिक मौत होगा. बीआरएस में कोई नहीं बचेगा. 10 साल जो बीआरएस ने जो पालन किया, जो एडमिनिस्ट्रेशन किया, सरकार चलाया, वो पूरा जनता खिलाफ हो गया. बीआरएस में एमएलए भी नहीं बच रहा है. अब देखो, इसलिए बेला में हम सब मिलके पूरा सरपंच को, पूरा एमपीटीस को जिताना चाहिए. हमारा पूरा लीडर मिलके మనందరి నాయకులు కలిసికట్టుగా బేల మండలంలో పూర్తిగా